హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పర్నాల అక్షయ. సో ఈరోజు టాపిక్ వచ్చేసి సబ్సెట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ సబ్సెట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం లేదు, దీని తర్వాత ఏది అసలు ఏఐకి, మెషిన్ లెర్నింగ్కి, డీప్ లెర్నింగ్కి ఎలా సబ్సెట్స్ ఉంటాయో చూద్దాం. సో సబ్సెట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇక్కడ మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అనేటివి ఉన్నాయి. దేనికి ఏది సబ్సెట్టో చూద్దాం ఇప్పుడు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? మామూలుగా ఒక హ్యూమన్ బీయింగ్ ఇంటరాక్షన్ లేకుండా మెషిన్స్ ఎలా థింక్ చేస్తాయని వర్కౌట్ చేసిందే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఈ మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి మరి? స్టాటిస్టికల్ మెథడ్స్ని యూజ్ చేసి మనం డిఫరెంట్ ఆల్గరిథమ్స్ అనేటిని మెషిన్స్కి నేర్పిస్తామన్నమాట. అదేవిధంగా డీప్ లెర్నింగ్లో మనకి డీప్ లెర్నింగ్ అంటే డేటాని ఫిల్టర్ చేయడానికి యూజ్ అవుతుందన్నమాట. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది సబ్సెట్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్. ఈ మెషిన్ లెర్నింగ్ అనేది సబ్సెట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ డీప్ లెర్నింగ్ అనేది సబ్సెట్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్. ఇది ఒక సైకిల్ లాగా అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమో మెషిన్ లెర్నింగ్ ఏమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దానికి, ఆఫ్టర్ దట్ డీప్ లెర్నింగ్ ఏమో మళ్ళీ మెషిన్ లెర్నింగ్కి, అలా సైకిల్ ఇట్లా సర్క్యులర్ మోషన్లో తిరుగుతూ ఉంటుందన్నమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.